నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, భగవంతుడు అందరికీ మంచి చేస్తాడు, అందరూ ఆయన బిడ్డలే అని అంటూ ఉంటారు. అందులో భాగంగానే భగవంతుడికి మా బాధ చెప్పుకుందాము అనో, లేకపోతే భగవంతుడు మంచి చేస్తాడనే చిన్న స్వార్థంతోటో ఎక్కువగా పూజలు చేయటం, ఆలయాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ప్రతి నిత్యం ఆలయానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఏదో మంచి చేస్తాడు అని మనం అనుకుంటున్నామే తప్ప నిజంగా మంచి చేస్తున్నాడా అనే ఒక క్వశ్చన్ కనుక తీసుకుంటే, ఎప్పుడు ఆయన ఆలయ ఆవరణలో మెట్ల దగ్గరే కూర్చొని మనకు కనిపిస్తూ ఉంటారు. భిక్షాటన చేస్తూ వాళ్ళ బాగుని చూసుకోలేదు కాబట్టే ఆ స్థితిలో ఉన్నారు. మరి మన బాగుని ఎంతవరకు చూసుకుంటాడు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది మూర్ఖమైన ప్రశ్న అనుకోవచ్చో ఏమనుకోవచ్చో తెలియదు, కానీ ఇది వాస్తవమేనా అనేది ఒక సందేహం. ఏమంటారు? ఇదే విషయంపై కమల్ హాసన్ గారు కూడా గుడి బయట ఎంతోమంది భిక్షగాలు కూర్చుంటే వాళ్ళని పట్టించుకోలేటువంటి భగవంతుడు దేవుడే కాదు అని కూడా అన్నారు. నవ్వుకున్నానండి. ఈ ప్రశ్న చాలామంది చాలాసార్లు వేశారు. ఎన్నో చోట్లకి ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు వేశారు. నవ్వుకుంటూ ఉండేవాడిని నేను. ఎందుకు చెప్పండి నవ్వుకోవటానికి కారణం, భగవంతుడి దగ్గరకి నువ్వు ఏ కోరిక లేకుండా రావట్లా. ఏదో ఒక కోరిక మనస్సులో పెట్టుకొని భగవంతుడి దగ్గరికి వచ్చావు, ఓకే, తప్పులేదు. వచ్చావు, ప్రదక్షిణం చేసావు, పూజ చేసుకున్నావు, ప్రసాదం తీసుకున్నావు, వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటప్పుడు వాకిట్లో భిక్షాటన చేసే వాళ్ళని నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, నన్ను ఒకళ్ళు ఇదే ప్రశ్న వేసినప్పుడు నా ప్రశ్న దీనికి ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే కనుక దేవాలయం ఎదుట భిక్షాటన చేసేటువంటి వాళ్ళని భగవంతుడు ఎందుకు చూడట్లేదు అన్నారు కదా. నీకు 10,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు ఉద్యోగంలో గుళ్ళోకి వచ్చి వాడికి ₹1 ఇచ్చావు, భగవంతుడికి అర్చన చేసుకున్నావు. 6 నెలలకో సంవత్సరానికో నీకు ఇంకొక 10,000 ఎక్కువ వచ్చే జీతం నీకు పెరిగింది. పెరిగినా నువ్వు అదే రూపాయి ఇచ్చుకుంటూ వచ్చావు అదే భిక్షగాడికి. అంతకు మించి నీకు 10 రెట్లు పెరిగేటువంటి మంచి శాలరీ పెరిగింది. నువ్వు అతనికి రూపాయి ఇవ్వటం వలనో, భగవంతుడికి ఆరాధన చేయటం వలనో ఏదో రకంగా ఇంకా వృద్ధి పెరిగింది. నీకు ఇవాళ ₹1,00,000 జీతం వస్తుంది. మళ్ళీ అదే రూపాయి నువ్వు ఇచ్చుకుంటూ వచ్చావు. నీకు జీతం పెరిగిన ప్రతిసారి నీ స్నేహితులతో నువ్వేం చేస్తున్నావు, పార్టీ చేసుకుంటున్నావు. దానికి 1,000, 200, 300, 1,000, 5,000 సెకండరీ. ఎంతో కొంత ఖర్చు పెట్టి నీకు ప్రమోషన్ వచ్చింది, జీతం పెరిగిందని నువ్వు పార్టీ చేసుకుంటున్నావు కదా. ఈ పార్టీ కోసం ఖర్చు పెట్టేటువంటి ఏదైతే రూపాయి ఉందో, ఆ రూపాయితో ఏనాడైనా ఈ గుడి దగ్గర భిక్షాటన చేయించుకునేటువంటి ఒక వ్యక్తికి నువ్వు ఒకసారి తీసుకొచ్చి ఆ డబ్బులతో కడుపున భోజనం పెట్టగలిగావా? పెట్టలేదు. పోనీ చలించిపోతున్నావు, దేవుడు దేనికి పనికిరాడు, భిక్షగాలకి పట్టించుకోవట్లేదని చెప్పి బాధపడిపోతున్నావు. ఏదైనా ఒక దేవాలయంచి ఒక వ్యక్తిని నువ్వు దత్తత తీసుకొని అతను పోషించగలవా? మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అర్హత? ప్రశ్నించే అర్హత నీకు రాకూడదు కదా. నీకు ప్రశ్నించే అర్హత రావాలి అని అంటే నువ్వు ఆ చలించి జాలిపడ్డప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రయత్నం, నీ ప్రయత్నానికి నువ్వు వాళ్ళకి ఉపకారకరంగా ఏదైనా చేస్తూ ప్రశ్నించు. ఏ ప్రయత్నము చేయకుండా నీకు జీతం ఎంత పెరిగినా అదే రూపాయి చేతిలో పెడుతూ పెరిగిన ప్రతిసారి కొన్ని వేల రూపాయలతోటి ఖర్చు చేసి పార్టీ చేసుకుంటూ వీళ్ళ గురించి నువ్వు మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నీకు ఈ స్థాయి రావడానికి భగవంతుడు కారణం. వాకిట్లో భిక్షాటన చేయొచ్చు నీ దగ్గర తీసుకుంటున్నాడు, అదొక కారణం. 2, అసలు అతను ఎవరో తెలుసా? ఆ భిక్షాటన చేసే వ్యక్తి ఎవరో తెలుసా? నీలాగనే క్రితం జన్మలో ఉపకారం చేయకపోగా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వకపోగా వాళ్ళకేదో ఉపయుక్తంగా చేసి వాళ్ళకి ఏదైనా ఒకటి కట్టించి వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేసి అన్నీ ఇద్దాము అనే ఆలోచన లేకపోగా వాళ్ళ గురించి నేను ప్రశ్నించా అనేటువంటి గొప్పతనం కోసం ప్రయత్నం చేసింది కింద సంవత్సరం నీలాంటి వాడే.
అంటే ఒక రకంగా సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వున్న ప్లేస్‌లో గత జన్మలో వాడున్నాడు. ఓకే. ఈ ప్లేస్‌లో వచ్చే జన్మలో నువ్వే ఉంటావు. హ్మ్. అది అదే వాస్తవం అక్కడ. హ్మ్. ఏమిటి అనంటే వాడు చేసినటువంటి కర్మ అనుభవిస్తూ గుడి ముందు కూర్చున్నాడు. అంటే ఒక రకంగా అహంకారంతో కళ్ళు మూసుకుపోతే భగవంతుడు చెప్పే గుణపాఠం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందువలనంటే ఆ కమల్ హాసన్ గారు కూడా ఇదే మాట అన్నారు కదా! ఏమో అండి కమల్ హాసన్ గారు నేను విన్నానండి. గుడి ముందు భిక్షగాళ్ళని బాగు చేయలేని దేవుడు బయట వాళ్ళని ఎట్లా బాగు చేస్తాడు? ఆయన దేవుడే కాదని అన్నాడు. నీవు పుట్టినప్పుడు ఎంత సామాన్యంగా పుట్టావు? హ్మ్. ఏదో పూటకి గడిస్తే చాలనేటువంటి ఇంట్లోనే పుట్టావుగా. 64 కళలలో ఒక కళ నీకుండి, ఆ కళ ద్వారా భగవంతుడు నీకు ఇంత యోగాన్ని ఇచ్చాడుగా. హ్మ్. ఇచ్చినప్పుడు నువ్వు ఏనాడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ భిక్షగాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ పుట్టినప్పుడు మా నాన్నగారి పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, నాకున్నటువంటి కళ భగవంతుడు ఏదో ఒక రూపంలో నన్ను ముందుకు నడిపించాడు. అంటే నా కళను గుర్తించో, నా నటనను గుర్తించి దానికి ఒక మనిషిని ఏర్పాటు చేసిన ద్వారా నన్ను ఒక స్థితికి తీసుకొచ్చాడు కాబట్టి ఆ మనిషి ఆ స్థితిలో ఉండంటే అతనికి నాకు సహకారం చేయమనే కదా నాకు ఈ స్థితి ఇచ్చింది. నువ్వు గమనించుకోగలిగావా? ఓకే. అంటే సాటి మనిషికి సహకారం చేసేటువంటి స్థితి నాకు ఇచ్చాడు భగవంతుడు. అంటే డైరెక్ట్‌గా భగవంతుడే వస్తే హ్మ్. మనం చూడలేము, నమ్మలేము. హ్మ్. మన కళ్ళు మూసుకుపోతాయి గనక ఆ ఒక్క విద్యుత్ శక్తికి భగవంతుడు రాలేక దైవం మానవ రూపం కురు అన్నట్టుగా భగవంతుడు నన్ను ఈ పొజిషన్‌కి తీసుకొచ్చాడు. వలన అట్లాంటి వాళ్ళ నలుగురికి సాయం చెయ్యమని చెప్పి ఓకే. మనం చేస్తున్నామా? చేయకపోగా అహంకారంతో కూడుకున్నటువంటి మాటలు. ఈ మధ్య కాలంలో ఇంకా అలా అడుక్కునే వాళ్ళ దగ్గరే కోట్లకు కోట్లున్నాయి. పెద్ద పెద్ద బంగ్లాలున్నాయి. ఇలాంటిదొకటి అది ఎక్కువైపోయింది. వేరు. అందుకే వాళ్ళకి డబ్బులియ్యకూడదు. తినడానికి మాత్రమే పెట్టాలి. ఇలాంటి ధోరణి గూడా నువ్వు డబ్బులు ఎక్కువైపోయింది. ఇవ్వలేదు, తినడానికి కూడా ఏది పెట్టలేదుగా. హ్మ్. హ్మ్. లేదు అనుకుందాం. నా పుట్టివాడు. సరే అండి. హ్మ్. నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి. నా గుడి దగ్గర ఒక 10 మంది కూర్చున్నారు. హ్మ్. వాళ్ళకి ఎండకి ఎండుతున్నారు, వర్షానికి తడుస్తున్నారు. నేను నా ఆలయానికి పక్కన ఒక స్థలం ఉంది. అదొక 4, 5 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఆ స్థలం కొని వాళ్ళకి అక్కడ చిన్న కుటీరం ఏర్పరుస్తానండి. ఏంటి హ్మ్. 10 మందిని నేను మారుస్తా. హ్మ్. చిన్న కుటీరం ఏర్పరుస్తా. 10 మంది అక్కడ ఉంటారు. వాళ్ళకి క్షవరకర్మలు అనేది నిర్వర్తించి దేవాలయం పరిసరాల్లో మొక్కలు అవన్నీ పెట్టించి వాళ్ళకి ఆ పనులు నేర్పుతూ హ్మ్. వాళ్ళకి భోజనం పెడుతూ నా ప్రయత్నం నేను చేస్తాను. నాకు మీరు ఏదైనా రూపాయి విరాళం ఇస్తారంటే ఇస్తారా? హుహు. మరి మాట్లాడారు అదెక్కడి నుంచి వచ్చిందండి? కేవలము ప్రతి ఒక్కరూ కూడా ఏ విషయం గురించి మనం మాట్లాడటం మొదలుపెడితే ప్రపంచం మన వంక చూస్తుంది యాహ్! అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుడుంటే భిక్షగాళ్ళను చూడకుండా ఉంటాడా? దేవుడు లేడు ఒప్పుకుందాం కాసేపు. హ్మ్. నువ్వైతే మనిషివేగా. నువ్వే ఎందుకు చూడట్లా అసలు? హ్మ్. సాటి మనిషిని నువ్వెందుకు చూడట్లా? సాటి మనిషిని నువ్వే చూసి సహకారం చేసే గుణం నీకు లేనప్పుడు లోపల ఉన్న భగవంతుడు నీ కోసం ఎందుకు దిగి రావాలసలు? హ్మ్. లాజిక్ బానే ఉంది కదండీ! హుహు. కాబట్టి ఎప్పుడూ కూడా వారక్కడ ఉన్నారు అనంటే ఇలానే క్రితం జన్మలో నీలానే అధికారికంగా, అహంకారంగా మాట్లాడి ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం ఉంటారు. 2 కొంతమందికి ఎంత డబ్బున్నప్పటికీ కూడా కొంత కర్మ ఉంటుంది. ఆ! ఆ కర్మ అనుభవించడం కోసం 40 రోజుల నుంచి భిక్షాటన చేస్తూ అలా కొంతమంది ఉంటారండి. అరుణాచలం వెళ్ళండి మొత్తం దాదాపుగా పెద్ద ఓకే. పెద్ద సాఫ్ట్‌వేర్‌లు ఎండీలతో సహా హుహు. అక్కడికొచ్చి 40 రోజులు అటు భిక్షాటన చేస్తూ ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటారు. ఓకే. అది ఎందువల్ల చేస్తారంటే నేను ఏదో చేయరాని దోషాలు చేసుంటా. ఈ పాపం వల్ల నా తర్వాత జనరేషన్ నా పిల్లలకి ఎలాంటి అనర్థం కలగకూడదని చెప్పి పాప ప్రక్షాళన కోసం భిక్షాటన చేస్తూ అక్కడ దొరికింది తింటూ ఓకే. కోట్ల రూపాయల అధిపతులు. నేను చూసా అక్కడ. హ్మ్. కోట్ల రూపాయల అధిపతులు. ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక ప్రదక్షిణం చేస్తారు. హ్మ్. అక్కడ దొరికింది తింటారు. ఉన్న చోట పడుకుంటారమ్మ. ఓకే. అందరిని మనం భిక్షాటన చేసేవాళ్ళు అనుకోకూడదు. హ్మ్. ఆ రూపంలో కొంతమంది ఋషులుంటారు. ఎందువల్లనంటే మన యొక్క పూర్వజన్మ నుంచి వచ్చే పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలని మొత్తం తీసేసుకొని మనకు యోగాన్ని ప్రసాదించడానికి కూడా కొంతమంది ఉంటారు అక్కడ. హ్మ్. హ్మ్. అందుకనే మనం వాళ్ళని చులకనగా ఎప్పుడు నువ్వు చూడకూడదు. మాట్లాడావా నీకు నెక్స్ట్‌కి పట్టే గతదే. ఆ పక్కన ప్లేస్ ఒకటి ఖాళీగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. నీకు చేతనైతే నువ్వు ఇంట్లో అన్నం తింటున్నావు ఒక రోజు. వాళ్ళ మీద ఎనలేని ప్రేమ అయితే ఉందిగా.
ఉపన్యాసాలు చెప్తున్నాగా వాళ్ళ మీద. మరి ఆ ప్రేమ ఉన్నప్పుడు ఇంట్లో అన్నం తిన్నప్పుడు ఒక ప్యాకెట్‌లో మజ్జిగన్నం, ఒక ప్యాకెట్‌లో పప్పన్నం కలుపుకొని ఇవ్వగలిగావా రోజు? ఇంకో గుప్పెడు బియ్యమేగా ఎక్స్‌ట్రా బే మళ్ళీ ఎంగిలి చేత్తో విదాల్చం. ఒక మెతుకు పక్కకు పడుతుందేమని చెప్పి. కానీ మైకు పట్టుకుంటే మాత్రం ఉపన్యాసాలు దేవుడు లేడు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు అని వాదిస్తాం. ఇటువంటి వాళ్ళందరికీ ఆ పక్క ప్లేస్ ఖాళీగా ఉంటుందమ్మా. అది గమనించాలి. దేవాలయం గురించి కానీ, దేవాలయం ముందు భిక్షాటన చేసే వాళ్ళ గురించి నేనేదో ఉద్ధరించేటట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను వాడు గమనించాల్సిందంటే, నాకు చేతనైతే ఉద్ధరిద్దాం, లేదంటే మూసుకొని కూర్చున్నాను. లేదంటే కనుక నెక్స్ట్ నాకు వాడి పక్కన ప్లేసు, నా గురించి కూడా ఎవరో ఉద్ధరిస్తూ మాట్లాడతాడు ఇట్లా అని గమనించుకోవాలమ్మా. గురుగారు, భగవంతుడికి హారతిస్తూ ఉంటాం అంటే మనం ఏం చేసినా కూడా దాని వెనకాల ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది. అలా ఉంటేనే మనం ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాం. ఏంటి అసలు హారతి ఇవ్వటానికి వెనకాల ఆంతర్యం ఏంటి? ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం కళ్ళకద్దుకుంటూ ఉంటాం. తప్పకుండా అమ్మా. ఏంటి దాని గురించి? భగవద్ ఆరాధన చేసేటప్పుడు ప్రతి మనిషి కూడా కొన్ని ప్రత్యేకమైన విధానాలను గమనిస్తే భగవంతుడిలో ఉండేటువంటి మార్పు మనం చూడగలుగుతామమ్మా. భగవంతుడిలో మార్పు అంటే మన ఇంట్లో చిత్రపటమైనా సరే, ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి మనం అర్చన చేస్తాం. అర్చన చేయడానికి ముందు అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఆ చిత్రపటాన్ని జాగ్రత్తగా చూడండి. అలానే హారతి ఇచ్చేటప్పుడు చూసినప్పుడు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఆ ముఖంలో ముఖ కవలిక కనిపిస్తూ ఉంటాయి. దానికోసమే మనం హారతిస్తాం. ఎందువల్లనంటే భగవంతుడి యొక్క వెలుతురు కొన్ని కోట్ల సూర్యకాంతి. ఖచ్చితంగా భగవంతుడి రూపాన్ని మనం అలా చూసామా, అదే చివరి క్షణం అవుతుంది మనకు. చివరి క్షణంలో భగవద్ దర్శనం కలుగుతుంది. ఒకటి ప్రాణమైనా పోవచ్చు, కళ్ళైనా పోవచ్చు, అంత విద్యుత్ కాంతి, అది మనం చేయలేము. కానీ భగవంతుని మనం దర్శించుకోవాలి అనేటువంటి విషయంలో ఇంట్లో చేసేటువంటి ఆరాధన, దేవాలయంలో ఆరాధన. దేవాలయంలో చూడండి, ఇప్పుడు ఇటువైపు ఏమో కానీ తమిళనాడు వైపు అటువైపు వెళ్తే గర్భాలయాలు ఎక్కడా కూడా ట్యూబ్ లైట్లు కానీ ఏమి ఉండవు, కరెంటు బల్బులు ఉండవు, దీపాలు ఉంటాయి కేవలం. ఆ దీపకలికల మీద స్వామివారు మనం చూస్తాం. ఆ హారతి ఇచ్చినప్పుడు చూడండి, మొత్తం సువర్ణ తేజోమయ మూర్తి అవుతాడు ఆయన. సువర్ణ కాంతితో మొత్తం కూడా స్వామివారు అవుతూ ఉంటారు. కొంతమందికి కొన్ని రకాలుగా పసుపచ్చగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైతే భగవంతుడి దగ్గర ఏ కోరిక అయితే కోరుకున్నామో ఆ కోరిక మనకు తీరుతుంది అన్నప్పుడు మనం హారతి ఇచ్చినప్పుడు మొత్తం సువర్ణ కాంతితో అది నిండి ఉంటుంది. అలానే ఇళ్లలో చేసేటప్పుడు చిన్న ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకే సద్యోజాతి విధానంగాను, శ్రీ సూక్త విధానంగాను, ఇంకో ఏదో లలితా సహస్రనామనాథో ఏదో కొన్ని అర్చనలు చేస్తాము. ఇంట్లో నిత్య ఆరాధన చేసుకునేటప్పుడు ప్రతిరోజు ఇంట్లో చూడమనండి. ఖచ్చితంగా ఆరాధన చేసేటువంటి ముందు అమ్మవారు ఎలా ఉంటుంది, ఆరాధన చేసిన తర్వాత స్వామి ఎలా ఉంటాడు అనేటువంటిది హిరణ్య పాత్రం మధో పూర్ణం దదాతి మధప్యోసానీతి అనేటువంటి మంత్రాలతో హారతిస్తున్నప్పుడు ఆ దేదీప్యమానమైనటువంటి రూపం, ప్రకాశవంతమైన తేజస్సు మనకు వస్తుంది. మాది భగవంతుడి దగ్గర నుంచి. హారతి ఎందుకు ఇవ్వాలంటే ప్రత్యక్షంగా మనం భగవంతుని చూడలేం కాబట్టి ఆ ఒక్క తేజోమూర్తిని అగ్ని రూపంలో ఆరాధన మొత్తం చేసిన తర్వాత, మీరున్నారు కదా, రేపు మీ ఇంట్లో ఒక ప్రయత్నం చేయండి. ఇంట్లో మామూలుగా ఫోటో ఉంటుంది, దీపారాధన చేసి మనస్సులో ఏమీ కోరుకోవద్దు. భగవంతుడు ఒక్క 2 నిమిషాలు నమస్కారం పెట్టి, నాకు ప్రత్యేక మంత్రాలతో పూజ చేయటం తెలియదు, పూజ చేయటం రాదు, కానీ నిన్ను అర్చించుకోవాలి అనేటువంటిది మనస్సు అయితే నాకుంది. నా మనస్సుతో నిన్ను అర్చిస్తున్నా తండ్రి. ఏ రకంగా నువ్వు తీసుకుంటావో తీసుకో, నేను మాత్రం మనస్ఫూర్తిగా నాకున్నటువంటి, నాకు తెలిసిన దాంట్లో నమశివాయ, శ్రీమాత్రే నమః అనే నామాలతో నేను అర్చిస్తున్నాను. నమస్కారం చేసుకొని దూపం దీపం ఇచ్చేసేసి ఆ హారతి ఇవ్వండి. జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టి చూడండి. మీరు పూజ చేయడానికి ముందున్నటువంటి చిత్ర ఫోటో, అమ్మవారి ముఖ, స్వామివారి ముఖ కవలికలు, పూజ అయిన తర్వాత హారతి ఇస్తున్నప్పుడు ముఖ కవలికలు చాలా తేడా ఉంటాయి. ఆ హారతి ఇస్తున్నప్పుడు ఆ ఒక్క భగవంతుడి యొక్క తేజో రూపమైన భగవంతుడు అగ్నితత్వంలోకి వచ్చేస్తాడు. ఆయన ఆ ఇచ్చినప్పుడు మన వైపు తిప్పుతారు కదా, మనం ఇటు అనేస్తాం. అగ్నిహోత్రుడైనటువంటి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి మనం. సాక్షాత్తు మనకు అగ్ని అంటే ప్రతిదానికి మూలం అగ్ని. మనం భగవంతుడికి ఏదైనా హోమం చేయాలంటే అగ్ని ద్వారానే హోమం చేయాలి. ఏదన్నా ఏది సమర్పించాలన్నా భగవంతుడికి అగ్నిహోత్రం ద్వారానే సమర్పించాలి. అలానే మనకు శబరిమల జ్యోతి,
అరుణాచలం జ్యోతి ఎక్కడి నుంచో అది కనిపిస్తుంటుంది. అవును. జ్యోతి స్వరూపుడే భగవంతుడు. అంటే భగవంతుడు మనకు దర్శనం ఇచ్చేటువంటిది జ్యోతి స్వరూపంలో. కాబట్టి ఆ హారతి ఇచ్చినప్పుడు ఇటు 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 అనేసుకోవటం, అయ్యప్ప మాలలు ఉంటాయి, ఇటు 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 తిప్పేసుకోవడం చేసుకుంటాం. ఇవన్నీ కాదమ్మా అసలు. ఆ హారతి మనం ఇచ్చినప్పుడు ఆ హారతిలో మనం ఏ దేవత అర్చన అయితే అనుకున్నామో, ఏ దేవత కోసం మనం ఆరాధన చేసామో ఆ దేవతను అందులో చూసుకొని మనకు ప్రత్యక్షంగా 2 కళ్ళకి భగవంతుడు కనిపిస్తుండే అగ్ని రూపంలో అని చెప్పి వారికి ఇలా చక్కగా తల వంచి నమస్కారం చేసుకుంటే చిటికిన వేలు ఉంటుంది. ఈ చిటికిన వేలు అగ్నిహోత్రాన్ని సూచిస్తుంది. ఇలా అంటే ఫింగర్స్ ఇట్లా స్ట్రైట్ కొంచెం ఇది కిందకు వస్తుంది ఇట్లా ఇలా. ఓకే. ఈ చిటికిన వేలు అగ్నిహోత్రానికి సూచిస్తూ అక్కడి నుంచి శక్తిని తీసుకొని బటన్ వేలు ద్వారా భూమధ్యలోకి వెళ్తుందమ్మా. అంటే ఇలా పెట్టాలా? ఇలా నమస్కారం పెట్టుకోవాలి. ఓకే. చాలా మంది ఏమంటారంటే మీరు చెప్పారు మేము చేసాం మాకు వైబ్రేషన్ రాలేదండి అంటారు. ఆ రూపం అనేటువంటిది మనకు ఆ నమస్కారం పెట్టినప్పుడు ఆ చిటికిన వేల నుంచి అది తీసుకొని బటన్ వేల్ ద్వారా ఒక భూమధ్యానికి పంపిస్తుందండి. ఆ భూమధ్యము లలాట స్థానం ఈ 2 అక్కడికి పంపించినప్పుడు మీరు ఒక్కసారి గమనించండి. ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్ళినప్పుడు హారతి చుట్టి కళ్ళగద్దుకోకుండా ఆ అమ్మవారిని తలుచుకొని ఆ రూపం అగ్నిహోత్రంలో చక్కగా నమస్కారం చేసుకోండి. శరీరంలో రోమాలు ఎక్కపరుచుకుంటాయి. కానీ చాలా మంది దేవస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు బయట ఒక దీపం పెట్టడము, దీపాన్ని కళ్ళకద్దుకోండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇవాళ ఉన్నటువంటి 100కి 99% దేవాలయాలన్నీ కూడా వ్యాపార మార్గాలు అయిపోయినాయి. కాబట్టి నేను దాని గురించి మాట్లాడను కూడా. భగవంతుడు భక్తి అనిపోయింది, భగవంతుడు డబ్బు అనేటువంటి వ్యాపార ధోరణిలోకి వచ్చేసేసి ఏది ఎప్పుడు ఎందుకు ఎలా చేయాలో అనేటువంటిది లేకుండా మేము అధికారులు మేము చెప్పినట్టు మీరు చేయండి అనేటువంటి స్థితికి వస్తే వదిలేసుకుంటూ ఉద్యోగం పోతే కుటుంబం పోషణ ఇలా అని చెప్పి చేసే పరిస్థితి వచ్చినాయి. నాకు వచ్చిన పరిస్థితి అదేనమ్మా. ఆరాధన చేయించాలంటే చొక్కా వేసుకుంటే నేను చేయించను అనేటువంటి స్థితి నేను అన్నాననే మీరు ఇట్లా చేయడానికి కుదరదన్నారు. నువ్వు అక్కడే నీ ఉద్యోగం అక్కర్లో పో అని చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం నేను రాజీనామా చేసేసా. 2012 జనవరి 16వ తారీఖమ్మా. నాకు ఈ ఉద్యోగమే అక్కర్లేదు, నేను ఆ మంత్రం వచ్చి ఆ విధానాన్ని నేను అనుసరించలేక నీకు దీని గురించి తెలియని వాడివి నువ్వు నా మీద పెత్తనం చెలాయిస్తూ నువ్వు చెప్పింది నేను చేయాలంటే నేను చేయని చెప్పి రిజైన్ చేసేసాను. దాదాపు 13 సంవత్సరాలు ఉద్యోగం రిజైన్ చేసేసాను. ఎందుకంటే 10 మందికి చెప్పవలసిన తత్వం నాది. చెప్పి చేయించగలగాలి, చేయించినప్పుడు అక్కడ నేను ఉండకూడదు. సో అవి జరగలేదు అక్కడ. కాబట్టి అన్ని దేవాలయాలు జరుగుతాయి నేను చెప్పను, కొన్ని ఉన్నాయి. మీ ఇంట్లో అయినా సరే ఏదైనా ఒక ఆరాధన చేసినప్పుడు చక్కగా వేద మంత్రాలను ఉచ్చరించేటువంటి బ్రాహ్మణి గారికి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆరాధన చేసినప్పుడు హారతి ఇవ్వగానే మీరు ఆ హారతిని ఇలా చక్కగా నమస్కారం పెట్టుకోండి. రోమాలను ఎక్కువచ్చుకుంటాయి అమ్మా. చక్కటి వైబ్రేషన్. దాన్ని అద్దుకోవడం కాదు మనం చేయవలసింది. మీరు చెప్పినట్టుగా నమస్కారం చేస్తాం ఓకే, కానీ వెళ్ళిపోతుంది, అది అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోయింది అంతే. ఇప్పుడు ఎట్లా అయితే కనుక అక్షయ తృతీయకి గోల్డ్కి సంబంధం లేదన్నా గొర్రె కషాయవాన్ని నమ్ముతుంది అన్నట్టుగా ఈ గొర్రె మందల్లాగా వీళ్ళందరూ వీళ్ళు కొంటున్నారు కదా, వద్దు అని చెప్పిన వినకుండా అలానేది కూడా. ఏది ధర్మం ఏది అధర్మం, ఏది అవసరం ఏది అనవసరం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. గ్రహించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను ఎట్టి హారతించుకుంటా అంటే మంచిది ఎంతైనా చేసుకో. దేనికి ఇస్తున్నావు అంటే ఊతున్నావా విసురుతున్నావా దేన్ని అంటే ఇట్టిట్ట అంటే 3 సార్లు అద్దాలి కళ్ళకు ఎవరు చెప్పారు? అది చెప్తున్నారు కదండి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కదా వద్దు అని చెప్పి. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కాదమ్మా, 15 ఏళ్ల క్రితం ఒకసారి పెద్ద ఇంటర్వ్యూలో చెప్పేదే విషయం, పట్టించుకోలేదు. మంచిది, శుభం. ఎందువల్లంటే జనాలకి హారతి అనగానే కళ్ళకి అద్దుకోవాలి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కానీ కళ్ళు మూసుకోవాలి, ఇవి అలవాటు అయిపోయినాయి. ఎందుకు వెళ్తున్నాం దేవుడి దగ్గరికి? ఆయన చూడటం కోసం వెళ్తున్నాం. మనం ఆయన్ని చూస్తే ఆయన మనల్ని చూస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుంటే వీడు దోషేస్తాడు. ఆయన చూసిందే ఉంది. ఇంకా నీ కళ్ళు ఆయనకి కనిపిస్తే నీ లోపల ఉన్నటువంటి దోషం ఏంటో చెప్తాడమ్మా భగవంతుడు, దోషం తీసేస్తాడు. భగవంతుని కంటి నిండా ఎందుకు చూడాలి అంటారంటే మనం చూసినప్పుడు ఆ మనిషి కళ్ళను అనుసరించి ఆ మనిషి మన మీద ఇష్టంతో వచ్చాడా, భక్తితో వచ్చాడా, భయంతో వచ్చాడా అనే విషయం కళ్ళు చెప్తాయి. మనిషి నిజం చెప్పినా అబద్ధం చెప్పినా కళ్ళు మాత్రం స్పష్టంగా నిజమే చెప్తాయి. కాబట్టి భగవంతుని తదేకంగా అలా చూస్తే మనము ఆ కళ్ళు చూసి ఆయన స్కాన్ చేసేస్తాడు, వీడు ఎవడు దేనికి వచ్చాడేంటి అని. అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటారు, వెతుకు వచ్చి ఆయనకి ఏం తెలుస్తుంది? 100 సార్లు వెళ్ళినా అంతే. కాబట్టి ఇది తెలుగు కూడా మనకు అలవాటు పడిపోయాం.
చక్కగా నీ ఇంట్లో అయినా ఎక్కడైనా నువ్వు ఆరాధన చేసినప్పుడు అందరూ చేసుకుంటారు, నీకెందుకు నువ్వు నమస్కారం చేసుకో. ఆ వైబ్రేషన్ అనేటువంటిది ఇక్కడి నుంచి మొదలుకుంటే మొత్తం శరీరం మొత్తం అందుతుందమ్మా. ఒక ఎనర్జీ పవర్ పవర్ అనేటువంటి జనరేట్ అవుతుంది. అది కదా మనకు కావాల్సింది. అది కాదని పక్కన పెట్టి చేసి నేను కళ్ళగద్దుకుంటాను, అయ్యప్ప మాళ్ళు ఇలా తిప్పుతాను, ఇవన్నీ కూడా వాడికి పుట్టి వీడికి పుట్టి అర్ధరాత్రి అందరికీ పుట్టింది అన్నట్టుగా తెలియకుండా వచ్చేసాయి. ఎప్పటికైనా ఇటువంటివన్నీ వెళ్ళిపోయి మళ్ళీ పూర్వం నుంచి ఏదైతే జరుగుతుందో అదంతా వస్తే మళ్ళీ కుటుంబాలందరివి మళ్ళీ చల్లగా ఉండాలని నేను కోరుకుంటానమ్మా. ధన్యవాదాలండి.